అయితే దీన్ని మనం ఓవర్టేక్ చేయడం ఎట్లా? తల్లిదండ్రులు ఏం చేయాలి? టీచర్స్ ఏం చేయాలి? తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది ఈ విషయం. వాడు చేయలేకపోతున్నాడు చదువులో. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్క్స్ వాళ్ళు పేరెంట్స్కి రిపోర్ట్ చేస్తారు. మెసేజ్లు వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ టెస్ట్ రిజల్ట్ రాగానే పొద్దున రాసిన టెస్ట్కి మధ్యాహ్నానికి రిజల్ట్ వెళ్ళిపోతుంది, పేరెంట్స్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల మీద ఇంకొక రకమైన ఒత్తిడి. వీళ్ళు ఒక సెక్షన్లో జాయిన్ అవుతారు ఒక ప్రిపరేషన్ కోసం అని చెప్పి, వీళ్ళకి మార్కులు తక్కువ రాగానే వాళ్ళ సెక్షన్ మార్చేస్తారు. సో అందుకని చెప్పి ఏమవుతుందంటే ఈ స్లైడింగ్ జరుగుతుంటుంది కాలేజీల్లో. అదే ఒక అవమానం అనమాట పిల్లలకి. నేను ఏ సెక్షన్లో ఉంచారు, నాకు ఏదో ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని ఉంచారు, తర్వాత నాకు ఎప్పుడైతే తక్కువ మార్కులు వచ్చాయో నన్ను తీసుకెళ్ళి ఇంకో బ్యాచ్లో పెడతారు, మళ్ళీ అక్కడ తీసేసి ఇంకో బ్యాచ్లో పెడతారు. అక్కడ అది బయట వాళ్ళకి తెలియదు, అది లోపల పిల్లలకు అర్థమవుతుందన్నమాట. సెక్షన్ మారుస్తున్నారనగానే అది ఒక అవమానం కింద ఫీల్ అవుతారనమాట. నేను దూరం వెళ్ళిపోతున్నాను, నా గమ్యం ఏదైతే ఉందో నేను రిజల్ట్ రీచ్ అవ్వలేను ఎందుకంటే నా మీద యాజమాన్యానికి నమ్మకం పోయింది, అందుకని నన్ను సెక్షన్ కిందకి వెళ్ళిపోయిందని చెప్పి. ఇది పేరెంట్స్కి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ సెక్షన్ అయినా ఒకటే కదా, అదే కాలేజీ కదా అనుకుంటారు. కానీ అదే కాలేజీలో పిల్లలు పడేటువంటి మనోవేదన ఏదైతే ఉందో సెక్షన్ స్లైడింగ్ జరుగుతున్నప్పుడు అది పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఇంకా నేను లేను కాంపిటీషన్లో. అటువంటి చోట ఏమవుతుందంటే వాళ్ళకి ఆత్మహత్యలకు వెళ్ళటానికి దారి అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి ఆ సెక్షన్కి వెళ్ళే ఓపిక, శక్తి సామర్థ్యాలన్నీ ఇంకా వదిలేసే. ఇప్పుడు నా వల్ల కాదు కదా, నాకు వాళ్ళు నిర్ణయించి నా వల్ల కాదని నిర్ణయించి నాకు సెక్షన్ మార్చేస్తారు అనమాట. ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే నువ్వు ఈ పరీక్ష పనికిరావు, ఓకే కేవలం ఎంసెట్లో ఉండు, లేకపోతే ఎంసెట్ కూడా పనికిరావు, పోనీ ఇంటర్మీడియట్ తయారవు సరిపోతుంది అందుకని చెప్పి అక్కడ తేడా తెలుస్తుంది కొంత. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే అందరు పిల్లలు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటారు, బట్ సెక్షన్స్ 20 సెక్షన్లు ఉంటాయి. ఆ 20 సెక్షన్లో పిల్లలకు అర్థమవుతుంది ఏ సెక్షన్లో ఉంటే మంచి చదువు దొరుకుతుందో, మంచి పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మనకి లెక్చరర్ కంటే ఇంపార్టెంట్ పక్కనున్న స్టూడెంట్స్. ఎందుకు అవుతుందంటే వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం నేర్చుకుంటాం. అందుకని చెప్పి ఏ విద్యా సంస్థలో అయినా కూడా అధ్యాపకుల కంటే ముఖ్యం సహ విద్యార్థులు. అందుకని మంచి పీర్ గ్రూప్ ఉంటే మనకి బాగా నేర్చుకుంటాం. మనం కేవలం అక్కడి నుంచే నేర్చుకుంటాం కాదు అక్కడ అనమాట. వీళ్ళతో మనం కలిపి వర్క్ చేస్తున్నప్పుడు అందరూ కూర్చుని ఒక న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వర్క్ చేస్తున్నారు, ఈ డిస్కషన్లో వాళ్ళు చాలా నేర్చుకుంటారు అనమాట. అటువంటి అవకాశం పోతుంది ఎప్పుడైతే సెక్షన్ మార్చేశారో. సహ విద్యార్థుల నుంచి దొరికేటువంటి కాస్త సపోర్ట్ పోతుంది అనమాట. అందుకని ఈ రకరకాల కారణాలన్నీ కూడా కల్మినేట్ అయ్యి ఆఖరికి ఏమవుతుందంటే పిల్లలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న గమనించవచ్చు, అంటే ఒక ట్రెండ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇంట్లో గనక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆత్మహత్యలు కాలేజీలో జరుగుతాయి. అంటే ఇంటికి దూరంగా అనమాట. ఇంటికి దూరంగా వస్తాడు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్తే భరించలేకపోతున్నాను, అమ్మ అంటుంది, నాన్న అంటాడు, ఇవేవో అంటుంటారు, పక్కన వాళ్ళు నీకు తక్కువ మార్కులు వచ్చాయి అంటుంటారు. అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇంట్లో నాకు దొరకవలసిన ఆదరణ దొరకట్లేదు అని చెప్పి అటువంటి ఆత్మహత్యలు కాలేజీల్లో జరుగుతుంటాయి. నరకంలా అనిపిస్తుంది. ఇంటికి వస్తాడు, పై ఫ్లోర్ నుంచి దూకేయటమో ఉంటుంది అనమాట. ఒక్కోసారి కాలేజీల్లో ఒత్తిడి ఉన్నప్పుడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు చేసుకుంటారు. అది ఒత్తిడి లెక్చరర్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆలోచిస్తారనమాట ఏ మార్గం ద్వారా అని. ఆత్మహత్యలకు ఒక కామన్ ట్రెండ్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఎంత ఆందోళన ఎక్కువగా ఉంటుందో, ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తారో ఆత్మహత్య అంత హింసాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. అందుకని ఒకటే ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్నటువంటి సెక్షన్స్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు అకాడమిక్గా తెలియగల వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మానసికంగా వాళ్ళు అంత రెడీ కాలేకపోవచ్చు దానికి. అందుకని ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాన్స్టెంట్గా వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళని బూస్ట్ చేస్తుండాలి, వాళ్ళ మొరాల్ని వాళ్ళనమాట. అంటే ఇప్పుడు ఎంతసేపు ఫలితాన్ని చూపించకండి, ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి దాన్ని మనం రెమెడియేషన్ చేయాలి. ఇది నాకు అర్థం కావట్లేదంటే ఆ పాఠం చెప్పేవాళ్ళు కావాలి అక్కడ, అంతేగాని నువ్వు ఎట్లయినా చదువు, కష్టపడి చదువు అంటే. ఈ కష్టపడి చదువు అన్నది ఒక వేస్ట్ మాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పుస్తకం తీస్తాను, ఆ పుస్తకంలో నాకు ఒక పేజీ అర్థం కాలేదు, కష్టపడితే 2వ పేజీ చదువుతాను, అర్థం కాలేదు, ఇంకా కష్టపడి 3వ పేజీ చదువుతాను, తర్వాత నాకు ఇది నా వల్ల కాదని చెప్పి రానప్పుడు కష్టపడకూడదు. మనకి చదువు అర్థం కానప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా విరక్తి వస్తుంది, దాన్ని ఎవర్షన్ అంటాం. అంటే అర్థం కాని స్టేజ్ నుంచి ఎవర్షన్ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు.
అందుకని మొదటి పేజ్ అర్థం కానప్పుడు నేను కష్టపడకూడదు, ఆపేసేసి టీచర్ల సహాయం తీసుకోవాలి. నాకు ఇది అర్థం కాలేదు, ముందు నాకు చెప్పండి, ఇది నేను కష్టపడి రెండో పేజీకి వెళ్ళదలుచుకోలే. నాకు మీరు 10 పేజీలు ఇచ్చారు, నేను ఆగిపోయాను మొదటి పేజీ దగ్గరే. అందుకని నాకు ఇక్కడ సహాయం కావాలి. అక్కడ అటువంటి హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా మొదటి పేజ్ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు వెళ్ళేటట్టు చేస్తే సరిపడుతుంది. ఆ జ్ఞానం గనక అక్కడ అధ్యాపకులకు ఉన్నట్టయితే వాళ్ళు ఆ పాఠం మళ్ళీ చెప్తారు. అది వీళ్ళు అడగకుండానే చెప్పాలి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.